నమస్కారం. కేశవుతో శ్రీరామకృష్ణుల వారి నౌకావిహారం జరుగుతోంది. వారు రామకృష్ణుల వారు కేశవ్ ఆ బ్రహ్మ సమాజ భక్తులతో సంభాషణ చేస్తున్నారు. ఆయన ఇలా అంటున్నారు, మీరు లోకానికి హితం చేస్తున్నాము అని అనుకుంటున్నారేమో, అదేమంత చిన్న పనా? లోకానికి హితం చేయటం అంత తేలికైన పనా? భగవంతుడి ఏళ్ల ప్రేమ జనించి భగవత్ సాక్షాత్కారం పొందిన తర్వాత ఆయన అనుగ్రహం ఉంటే మీరు లోకానికి హితం చేయగలరు. ముందు భగవత్ సాక్షాత్కారం సాధించండి అని చెప్పారు. అప్పుడు అందులో ఉన్నటువంటి ఒక బ్రహ్మ సమాజ భక్తుడు ఇలా అడిగాడు, అయ్యా, భగవత్ సాక్షాత్కారం అయ్యేంత వరకు కూడా మా విద్యుక్త కర్మల్ని మేము వదిలిపెట్టాలా అని అడిగాడు. అందుకు శ్రీరామకృష్ణుల వారు, మీ విద్యుక్త కర్మల్ని విడిచిపెట్టడం ఎందుకు? భగవత్ చింతన, ప్రార్థన, నామ సంకీర్తన, భగవంతుడికి సంబంధించినటువంటి కార్యక్రమాలన్నీ చేస్తూనే ఉండాలి. మీ నిత్యకర్మలు కూడా కొనసాగిస్తూనే ఉండాలి అని చెప్పారు. మరో బ్రహ్మ సమాజ భక్తుడు ఇంకో సందేహం ఇలా అడిగాడు, అయ్యా, మరి ధన సంపాదన దానికి సంబంధించినటువంటి విషయం ఏమిటి మరి అని అడిగాడు. అందుకు శ్రీరామకృష్ణుల వారు, అది చేయవాలే, ధన సంపాదన కూడా చేయాలి. అయితే అది నీ కనీస అవసరాలకు సరిపడ మాత్రమే ధర్మ మార్గంలో సంపాదించాలి. అప్పుడప్పుడు ఏకాంతంలోకి వెళ్ళి అశ్రుధారలతో భగవంతుణ్ణి ఇలా ప్రార్థించాలి, ఓ ప్రభు, ఈ లౌకిక కర్మల్లో పడి నేను నిన్ను మర్చిపోకుండా ఉండేటట్లుగా నన్ను అనుగ్రహించు అని చెప్పి భగవంతుణ్ణి ప్రార్థన చేయాలి. నేను నా విద్యుక్త కర్మలన్నీ కూడా నిష్కామ భావంతో చేసేటట్లుగా నన్ను అనుగ్రహించు అని భగవంతుణ్ణి ప్రార్థించాలి. మీరు నిష్కామంతో కర్తవ్యాలన్నీ చేస్తున్నట్లుగా మీకు అనిపించవచ్చు. కానీ ఒక్కోసారి ఏం జరుగుతుందంటే, పేద సాధులకు అధికంగా దాన ధర్మాలు ఇట్లాంటివి చేసేటప్పుడు నేను చేస్తున్నాను అనేటటువంటి అహంకారం వచ్చి పడుతుంది. ఓసారి శంభు మల్లిక్ నాతో ఇలా అన్నాడు, మహాశయ, నేను ఆసుపత్రులు, విద్యాశాలలు, అలాగే డిస్పెన్సరీలు, చెరువులు ఇట్లాంటివన్నీ కూడా ఏర్పాటు చేద్దాం అనుకుంటున్నాను అన్నాడు. అప్పుడు నేను అతనితో అన్నాను, నువ్వు వాటి కోసం ఎదురు చూసి వాటికై ఆరాటపడి పనులు ఎందుకు చేయాలి? నువ్వు నీ ముందుకు వచ్చేటటువంటి అత్యవసరమైనటువంటి వాటిని నువ్వు నిర్వర్తించు, అంతేగాని వాటికై నువ్వు పరుగులు పెట్టక్కర్లేదు. చూడండి, మీకు ఉదాహరణ చెప్తాను. కాళికాలయానికి వచ్చేటటువంటి భక్తులు వారి సమయాన్ని అంతా కూడా బయట ఉన్నటువంటి పేద సాధులకి దాన ధర్మాలు చేయటంలోనే గడిపేస్తారు. ఇంకా దేవి దర్శనం చేసుకునేది ఇప్పుడు, అందుకు వారికి సమయమే ఉండదు. అందుకని ముందుగా ఏం చేయాలంటే, గుంపుని తోసుకుని అయినా సరే, ఆ జనసమర్థంలో అయినా సరే వెళ్ళి ముందుగా దేవీ దర్శనం పొందాలి. ఆ తర్వాత ఇష్టమైతే ఈ పేద సాధులకు దాన ధర్మాలు చేయవచ్చు. భగవత్ సాక్షాత్కార మార్గంలో ఈ కర్మ అనేది ఒక సాధన మాత్రమే తప్ప అదే సర్వస్వం కాదు. అందుకే నేను శంభు మల్లిక్తో ఇలా అన్నాను, శంభు, నీకు భగవంతుడు సాక్షాత్కరించి ఏదైనా వరం కోరుకోమంటే నాకు ఆసుపత్రులు కట్టించు, విద్యాలయాలు స్థాపించు, చెరువులు తవ్వించు అని కోరుకుంటావా? భక్తుడైనటువంటి వాడు అలా ఎన్నడూ కోరుకోడు. ఓ ప్రభు, నన్ను నిరంతరం నీ పాదాల సన్నిధి ఉంచేటట్లుగా చేయి, నిరంతరం నీ స్మరణ మర్చిపోకుండా ఉండేటట్టుగా నన్ను అనుగ్రహించు. ఈ లౌకిక కర్తవ్యాల మాయలో పడిపోయి నిన్ను విస్మరించకుండా ఉండేటట్టుగా
నన్ను అనుగ్రహించు అని కోరతాడు భక్తుడైనటువంటి వాడు. నీ పాదపద్మాల ఎడ శుద్ధ భక్తిని నాకు అనుగ్రహించు అని కోరతాడు. ఈ కర్మయోగం అన్నది ఉన్నది చూశారు, ఇది చాలా కఠినమైంది. ఈ కలియుగంలో జనులు అన్నగత ప్రాణులు. ఈ నియమిత కర్మలు చేయాలి అంటే వాళ్ళు అంత ఓర్పుగా చెయ్యలేరు. ఈ యుగానికి భక్తి మార్గమే సరైంది. చూడండి, మీకు సంగతి చెప్తాను. ఒక వ్యక్తికి తీవ్రంగా జ్వరం వచ్చింది అనుకుందాం. ఆ వ్యక్తికి దేశీయ విధానంలో నిదానంగా రోగం తగ్గిద్దాము అని చెప్పి గనక ఆలోచిస్తే అతడు హరిమంతం ఖాయం. అందుచేత ప్రస్తుతం ఈ డి గుప్తా యొక్క క్వినైన్ మిక్సర్ వాడవలసిందే. భక్తి యోగమే సరైంది. ఈ కలియుగానికి సంకీర్తనతో కూడినటువంటి భగవన్నామ స్మరణ, ప్రార్థనలు, వీటితో కూడినటువంటి భక్తి యోగమే ఉచితమైనటువంటి విధానం. మీ వైఖరి నాకు చాలా బాగా నచ్చింది. మీరంతా కూడా భక్తులు. వేదాంతవాదుల్లా నేనే బ్రహ్మను అనేటటువంటి బ్రహ్మజ్ఞానులు కారు మీరు. భగవంతుణ్ణి ఒక వ్యక్తి రూపంగా కూడా మీరు ఆరాధిస్తున్నారు. అమ్మ ఎడల మీకు ఉన్నటువంటి భక్తి చాలా గొప్పది. అందుకే మీ వైఖరి నాకు నచ్చింది. మీరందరూ కూడా భగవత్ సాక్షాత్కారానికై ప్రయత్నించండి. ఆ భగవన్నామ స్మరణలో మీరు తరించండి అని చెప్పి శ్రీరామకృష్ణుల వారు అక్కడ ఉన్నటువంటి భక్తులందరికీ కూడా చెప్పటం జరిగింది. మెల్లగా ఆ స్టీమరు కోయల్ ఘాట్ దగ్గరకు వచ్చేసరికి అక్కడ పడవకు లంగరు వేశారు. భక్తులందరూ కూడా ఒక్కరొక్కరుగా మెల్లగా బయటికి దిగారు. అప్పటికి చీకటి పడింది. ఇప్పుడు ఆకాశంలో పూర్ణచంద్రుడు ప్రకాశిస్తున్నాడు. తన యొక్క వెన్నెలతో ఆ నది మీద ఉన్నటువంటి ఆ పడవలు, చుట్టూ ఉన్నటువంటి చెట్లు చేమలు, భవనాలు, వీటన్నిటిని కూడా తన యొక్క వెన్నెలతో ప్రకాశింపజేస్తున్నాడు. మెల్లగా రామకృష్ణుల వారు దక్షిణేశ్వరం వెళ్ళటం కోసం అని చెప్పి ఒక బండిని కేకవేశారు. ఆ బండి ఏర్పాటు జరిగింది. ఇంతలో ఆయన అడిగారు, కేశవ్ ఎక్కడా అని. కేశవ్ వచ్చి రామకృష్ణుల వారికి ప్రణామం చేసి సెలవు పుచ్చుకున్నాడు. రామకృష్ణుల వారు ఇంకా కొంతమంది భక్తులు ఆ బండిలో ఎక్కారు. బండి పండు వెన్నెలలో ఆ పురవీధుల్లో, కలకత్తా నగర వీధుల్లో, యూరోపియన్ వీధుల గుండా దక్షిణేశ్వరం వైపుగా సాగింది. శ్రీరామకృష్ణుల వారు అప్పుడప్పుడు ఆ బండి కిటికీలో నుంచి తల బయటకు పెట్టి ఆ వెన్నెల్లో ఆ భవనాల యొక్క సౌందర్యాన్ని, వస్తూ పోతూ ఉన్నటువంటి గుర్రం బళ్ళని, వాటన్నిటిని కూడా చూస్తూ ఒక పసిపిల్లవాళ్ళగా ఆయన ఆనందిస్తున్నారు. అప్పుడప్పుడు ఆ భవనాల్లో నుంచి నేపథ్యంలో పియానో వాయిద్యం మీద వారు, ఆ భవనంలో ఉన్నటువంటి వారు పాడుతున్నటువంటి ఆ గీతాలు అవి వినిపిస్తున్నాయి. బండి దక్షిణేశ్వరం వైపుగా సాగిపోతుంది. ఇక్కడితో ఈ కేశవుతో ఈ సమావేశం ముగిసింది. తర్వాత రాబోయేటటువంటి ఎపిసోడ్లో రామకృష్ణుల వారు కొందరు భక్తులతో ఏమి సంభాషిస్తారో అనేది మనం తెలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.